వాణిజ్య పంట మిరప సాగు రైతులకు నష్టాలనే మిగుల్చుతోంది. ఉన్న చీడపీడలకు తోడు గత 4-5 ఏళ్లుగా రైతులు నల్లిగా పిలుచుకునే నల్లతామర పురుగుల ఉధృతి పంటలో విపరీతంగా పెరిగిపోయింది. దీంతో నివారణకు ఎన్ని పిచికారీలు చేసినా వ్యయం పెరుగుతుందే కానీ పురుగుల నియంత్రణ సాధ్యం కావడం లేదంటూ ఎన్టీఆర్ జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు నియోజకవర్గాల్లో ఎక్కువగా ఈ కాలంలో మిరప పంటను వేస్తారు. మిరప పంటలో ఎక్కువగా ఇప్పుడు నల్లి సమస్య తీవ్ర రూపం దాల్చింది. ఎన్ని డబ్బులు పెట్టి ఈ నల్లి సమస్యకి మందులు వాడుతున్నా కూడా నయం కావట్లేదని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనతో కొంతమంది రైతులు ఉన్నారు. మనం అనిగండ్లపాడులో ఉన్నాము. ఆ రైతులతో మాట్లాడదాం. ఎందుకు ఈ సమస్య వచ్చింది, ఎప్పటి ఉంటుంది అన్నది అడిగి తెలుసుకుందాం. ఎన్ని ఎకరాలు మీరు ఈ పంట వేశారు, ఎంత సమస్య ఉంది? 5 ఎకరాలు పంట వేసినామండి. అయితే ఇది 4 సంవత్సరాల నుంచి ఈ సమస్య బాగుంది. ఎకరానికి 1,30,000 దాకా పెట్టుబడి అవుతుంది. ఎటు పరిస్థితుల్లో కూడా పెట్టిన పెట్టుబడి రావట్లేదు. వ్యవసాయ శాఖ అధికారులు ఏమైనా వచ్చి దీనికి ఏమైనా పరిష్కారం చెప్పారా? ఎందుకు పిచికారీ మందులు వాడినా కూడా తగ్గట్లేదని తెలుస్తుంది? వ్యవసాయ అధికారులు ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు వస్తూనే ఉన్నారు. అయినా కానీ ఎన్ని మందులు కొట్టినా కానీ ఇది కంట్రోల్ అవ్వట్లేదు. ఎన్ని మందులు కొట్టినా కానీ 3 రోజులు ఇడిచి 3 రోజులు కొడుతూనే ఉన్నాం. అయినా కానీ ఈ నల్లి అనే ఉధృతి అనేది ఆగట్లేదు. అయితే మీరు చెప్పండి, ఇప్పుడు నల్లి సమస్య ఒక పంటలో ఉందనుకోండి, ఒక పొలంలో, సో పక్క పొలాలకు కూడా ఏమైనా పాకుతుందా? ఈ నల్లి ఆ పంటని నాశనం చేసేటప్పుడు ఎట్లా మారుతుంది పంట? ఈ నల్లి అనేది ఆకు అడుగు భాగంలో చేరి పూతని ఈ ఆకుని మొత్తం రసం పీల్చేసి ఈ చేలో అయిపోయిన తర్వాత రసం పీల్చడం వేరే చేలోకి వ్యాప్తి చెందుతుంది. దీనివల్ల ఈ పైరు గిడిసబారి పూత రావటం కానీ ఇవన్నీ ఏమి లేకుండా కాపు, పూత, పిందె ఏమి లేకుండా అయిపోతుంది. ఎకరానికి ఈ సంవత్సరం 5 నుంచి 6 క్వింటాల కన్నా ఎక్కువ దిగుబడి ఇచ్చే అవకాశాలు లేవు. ఎకరానికి వచ్చేసి కొట్టినప్పుడల్లా 2,500 నుంచి 3,000 రూపాయలు ఖర్చు వస్తుంది. అది 2-3 రోజులు ఉపశమనమే, తర్వాత ఏమి ఉండలేదు, మళ్ళీ ఎప్పటాలుగానే ఉంటుంది. ఎకరానికి 5 క్వింటాలు అంటే ఇప్పుడు రేటు కూడా 15,000, 14,000, 13,000 అంటున్నారు. కోత కూలే వచ్చేటట్టుంది ఇప్పుడు ఈ పంట కోస్తే. ఇంకా కింద మందులు, పై మందులు, కలుపు కూలీలు, అరక దున్నుడు ఈ మొత్తం నష్టం వచ్చేటట్టుంది. బాగా ఏపుగా కాపు, పూత, పిందె, గోడ కాపు టయానికి వచ్చే టయానికి వచ్చేస్తుంది నల్లి. అది ఇంకా వచ్చేసిన తర్వాత పూత పిందిగా మారటం అనేది లేదు. ఇంకా ఆ పూతను కూడా రాల్చేస్తుంది. శుభ్రంగా వచ్చిన పూతను వచ్చినట్టు రాల్చేస్తుంది. ఆకులు కూడా ఇట్లా ముడసకపోతున్నాయి. జిల్లాలోని జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు మండలాల్లో అధిక విస్తీర్ణంలో మిరప సాగైంది. ప్రస్తుతం పంట పూత, కాత దశలో ఉంది. కీలకమైన ఈ సమయంలో నల్లి తీవ్రత అధికంగా ఉండటంతో పూత రాలిపోతుందని రైతులు వాపోతున్నారు. నేను 10 ఎకరాలు మిర్చి తోట వేసినాను. కౌలుకు తీసుకొని అయితే ఏదైతే మామూలుగా 10 ఎకరాలు వేసా. ఏ మందు కొట్టినాక కూడా ఎకరానికి 2,500 నుంచి 3,000 అవుతుంది. నల్లి ప్రభావం బాగా పడది. కాకపోతే రైతులు అనేది తగ్గించినాక కూడా అది మార్కెట్ అనేది నిలబట్టలేదు. అసలు మార్కెట్ బాగా తక్కువలో కొంటున్నారు. ఒక రోజు ఉంది, ఒక రోజు కొంటలేదు. అయితే ఇప్పుడు ఈ మిరపతోట నల్లి ప్రభావం అనేది జనం చాలా మంది భయపడి కొంతమంది రైతులు అసలు వేయలేదు మిరపతోటలో. వేసిన వాళ్ళగా కూడా చాలా ఇబ్బంది పడుతుంది ఈ నల్లి వల్ల. అప్పులు తీసుకొచ్చి ఈ పంటలో తీరుద్దాం, ఈ పంటలో తీరుద్దాం అంటే ఎప్పటికి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే మామూలుగా లో బడ్జెట్ అయిపోతుంది పంట పండక. అందుకని కొద్దిగా గవర్నమెంట్గా కూడా ఇసమెంట్ వాటికి కొద్దిగా పరిష్కారం అనేది చూపించాలా. ప్రతి సంవత్సరం 15 ఎకరాలు మిర్చి సాగు చేస్తూ ఉంటాము. పోయిన సంవత్సరం 20 క్వింటాలతో ఈ సంవత్సరం 15 క్వింటాలకు వచ్చింది. ఖర్చు ప్రతి సంవత్సరం 2,00,000-2,50,000 రూపాయలు. మార్కెట్ ధర బాగా పడిపోతుంది. మార్కెట్ ఇంతకుముందు 20,000 అమ్మేది, ఇప్పుడు 12,000, 13,000 అమ్ముతుంది. దానివల్ల మాకు గిట్టుబాటు కావట్లేదు. ముఖ్యంగా మాకు ఇప్పుడు ఇక్కడ నల్లి ప్రాబ్లం ఒకటి. నల్లి నుంచి ఎక్కువ ఖర్చు పే చేయాల్సి వస్తుంది. దానికి కొంచెం శాస్త్రవేత్తలు కూడా ఏదన్నా మందుని కనిపెట్టి రైతులను ఆదుకోవాలని. మిరప సాగులో ఏటా చీడపీడలు పెరిగిపోయి దిగుబడులు తగ్గిపోతుంటే మార్కెట్లో ధరలు సైతం తీసికట్టుగానే ఉంటున్నాయంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. చీడపీడల నియంత్రణలో ఎప్పటికప్పుడు సలహాలు అందించడంతో పాటు రైతుకు గిట్టుబాటు ధర దక్కేలా చూడాలంటూ సాగుదారులు కోరుతున్నారు. కాలువలకి సకాలంలో నీళ్లు వచ్చి పంటలు వేసుకుందాం అనుకున్నటువంటి రైతులకు పంటలు వేసుకున్న తర్వాత ఈ నల్లి యొక్క సమస్య అధికంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడి పెట్టినది కూడా కనీసం రావడం లేదని, దీనికి ఏదైనా ఒక పరిష్కారం చూపాలి, ప్రభుత్వం కూడా సాయం చేయాలని కూడా రైతన్నలంతా కోరుతున్నారు. కెమెరామెన్ కోటితో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, అనిగండ్లపాడు నుంచి.